క్రీస్తు ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాపును? శ్రమయైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందుని గురించి రాయబడినది ఏమనగా అని చెప్తున్నారు. ఏది క్రీస్తు నుంచి ఎడబాపుతుంది? ఒక్కసారి ప్రభువుని అంగీకరించిన తర్వాత, ఆయనను రక్షకుడిగా మనం స్వీకరించిన తర్వాత శ్రమ వస్తుంది, హింస వస్తుంది, ఉపద్రవం వస్తుందంట, ఖడ్గం వస్తుందంట, ఈ కరువు వస్తుందంట. ఏదైనా ఆయన నుంచి ఎడబాపుతుందా అంటే ఎడబాపదు. ఎందువల్లంటే ఆయన ఇస్తానన్న ఆ నిత్య జీవం మనకి చేసిన ఆ వాగ్దానాన్ని బట్టి ఇవన్నీ భరించుకోవడానికి కావాల్సిన సామర్థ్యం కలిగిన ఆత్మను మనకి ఇచ్చారు. ఆయన ఏదైతే అనుభవించారో, ఆయన ఏదైతే ఆ యొక్క స్థితిని జయించగలిగారో, ఆ జయ జీవితాన్ని మీకు అనుగ్రహిస్తాను అని అన్నారు కనుక మనము కూడా ఆ మనస్సునే కలిగి ఉంటాం కదండి. ఉపద్రవం వస్తుంది. అనుకోని సందర్భంలో మంచి మాట్లాడినప్పుడు, మంచి చేయాలనుకున్నప్పుడు, నిజం మాట్లాడినప్పుడు శత్రువులు అవుతాం. అది ఉపద్రవంగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిజమే మాట్లాడాను, నేను నిజమే మాట్లాడాను, ఉన్నదే మాట్లాడాను, లేనిది మాట్లాడలా, దానివల్ల పెద్ద ఉపద్రవం వచ్చి పడింది నాకు. అయినను క్రీస్తు, ఏంటి ప్రభువా నాకు ఇలా చేసావు, నిన్నే కదా నమ్మాను, నిన్నే కదా ప్రార్థన చేసుకుంటున్నాను, ఈ ఉపద్రవాన్ని నాకెందుకు అనుమతించావు అంటే వస్తుందని దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే ఈ లోకం అటువంటిది, ఈ లోక ఆలోచన అటువంటిది. ఎందుకంటే అసలు నిజమేంటో అర్థం చేసుకోకుండా, భావం ఏంటో అర్థం చేసుకోకుండా, అవతల వాడు చెప్పేదేంటో వినకుండా ఉంటే ఎవరికి ఏం చెప్పగలమండి? దానివల్ల కొన్ని ఉపద్రవాలు వస్తున్నాయి. కనుక వస్త్రహీనత, ఖడ్గము, కరువు, హింస, బాధ, శ్రమ, ఇవన్నీ క్రైస్తవ జీవితానికి కొన్ని గుర్తులమండి. ఇవి లేనివాడు క్రైస్తవుడు కాదు కాదు. ఎందుకంటే బయట వాళ్ళు ఎలా ఉన్నా సమాజంలో ఉన్నవాళ్ళే, లేకపోతే సాటి సహోదరులే సాటి సహోదరుని ఒప్పుకోలేని పరిస్థితి. అమ్మా నేను నీ సహోదరునమ్మా, నీ సహోదరుని కాబట్టి నేను చెప్పానమ్మా, నీ సహోదరుని కాబట్టి నేను హెచ్చరిస్తున్నానమ్మా, ఒకరిని అగ్ని నుంచి లాగినట్టు లాగమన్నాడు దేవుడు. అందువల్ల ఏ సహోదరుడు తప్పు చేయకూడదని ఇదిగో లేఖనం ఇలా ఉందని చెప్తే నువ్వెవడు చెప్పడానికి, మీరెవరో చెప్పడానికి నాకు, నువ్వెవడు నాకు సహోదరుడివి అంటే ఎవరేం చేయగలరు? ఎవరేం చేయలేవు. కనుక వారికి ఇంకా చెప్పడం ఆగిపోవడమే, అంతే. అంతకుమించి మనం ఏం చేయలేం. ఎందుకంటే చేర్చుకున్న వాడికే చెప్పమన్నాడు, చేర్చుకోలేని వాడిని దగ్గర పాదధూళి దులిపి వచ్చేయమన్నారు. ఎందుకంటే ఆ దేవుని యొక్క మాట ఏంటో, ఆ స్థితి ఏంటో అర్థమైతేనే కదండి. అందువల్ల లేకపోతే కనుక క్రైస్తవులను చెప్తున్నాం తప్ప ఈ గుర్తులు లేకపోతే క్రైస్తవులం కాదు అని దేవుడు అంటున్నాడు, నేను అన్నట్ల. కనుక మనం క్రైస్తవులమా కాదా అని చెప్పి ఆయన మనము నిర్ణయించాలి. కనుక మనం పరీక్షించుకోవాలి వ్యక్తిగతంగా. నాకు నేను ఎంతవరకు ఉన్నాను, నా మనస్సాక్షి, నా అంతరంగము ఎంత శుద్ధీకరణలో ఉంది, ఎంత మనస్సాక్షి దోషారోపణ చేయకుండా ఉన్నదనేది మనం చూసుకొని వెళ్తే గనక ఖచ్చితంగా దేవుని ఎదుట నిలవబడగలుగుతాము. కనుక ఈ మాటలు పరిగణలోకి తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఆమేన్.